సార్ అది కాకర్లు మేము మిగతా రకాలు అంటే వేరే మిర్చి రకాలు సన్న మిర్చి రకాలు సాగు చేయడం జరిగింది. ఈరోజు మీరు ఈ కలర్స్ వాళ్ళని 1545 చూడడానికి మీకు ఈ 1545 మీరు సాగు చేసే విత్తనాలు అంటే మీరు కూడా 1545 వేసినట్టు ఇంకా మిగతా మిర్చి రకాలు దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? వేరే రకాలు తెగుళ్ళ పరంగా తెగుళ్ళు అంటే ఏమి లేవు. తెగుళ్ళు మొత్తం కూడా అన్ని వైరస్లు కూడా పట్టుకుంది. వీడియో మాత్రం మీరు మంచిగా కాదు మీరు అక్కడ చేతులు అట్టుకోవద్దు. నమస్తే అండి, నా పేరు రత్నాకర్ రెడ్డి. నేను కళాశాలలో వేరే మీద వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు విత్తనం చూడడానికి వచ్చింది ASP 1545 కళాశీస్ వారి అధిక చీడపీడ తెగులను సమర్థవంతంగా తట్టుకొని రైతుకు మేలు చేసి నిలబడగల హైబ్రిడ్ ఎక్కువ దిగుబడి హైబ్రిడ్ మనము ఈ పంట ప్రదర్శన చేయడం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మీరు అందరూ వచ్చిండు. మీరు వేసిన విత్తనానికి దీనికి డిఫరెన్స్ ఏంటని మీరు ఒకసారి గమనించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో బ్లాక్ తెగులు అంటే వైరస్ బాగా 3 రోజులు ఒకసారి స్ప్రే చేసినా కూడా మనకి పంట రికవర్ కావట్లేదు. కానీ ఈ రోజు 18/1/2025 ఇట్లా ఉన్నట్టు మీరు గమనించవచ్చు. ముఖ్యంగా తెగులు తట్టుకునే హైబ్రిడ్ ఇది. క్రాప్ పరంగా కూడా మీకు చిక్కడి క్రాపు తర్వాత గింజ శాతం ఎక్కువ ఉండి ఎక్కువ తూకాలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో కూడా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి గమనించండి. మీరు ఎగురు వచ్చారండి గానుపాడు మీరు వేసిన విత్తనాలకి డిఫరెన్స్ ఏంటి? ఇది మీరు కూడా వేసిన 1545. ఓకే సార్, ధన్యవాదాలు. ఇంకా మీరు కొత్త వేరే అదర్ కంపెనీ వేసిన మిర్చి రకాలు మీరు వేసారు కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? చిక్కడి క్రాప్ వస్తుంది. ఇది చిక్కడి క్రాప్ ఉంది, ఎడ క్రాప్ ఉంది, ఇది చిక్కడి క్రాప్ ఉంది.